Hi, welcome to Veda Spoken English. Let us see here what we are going to learn. So, ఇవాళ మనము ఫ్యూచర్ బీ ఫార్మ్స్ గురించి నేర్చుకుందాం. వాట్ ఆర్ ద ఫ్యూచర్ బీ ఫార్మ్స్? విల్ బి లేదంటే షెల్ బి అని మోడల్. ఓకేనా? సో విల్ షెల్ దేనిని రిప్రజెంట్ చేస్తుంది? ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది. బి అంటే ఉండడం అనమాట. అంటే మన ఫ్యూచర్లో ఉండడాన్ని, అంటే మన యొక్క భవిష్యత్తు యొక్క స్థితి పరిస్థితులను తెలియజేయడానికి మనం ఏం వాడాలంటే ఫ్యూచర్ బీ ఫార్మ్స్ వాడాలి. విల్ బి, షెల్ బి. ఓకేనా? సో లెట్ us see here ఫ్యూచర్ బీ ఫార్మ్స్. అంటే విల్ బి ఎవరికి వాడాలంటే ఆల్ సబ్జెక్ట్ అనమాట. ఐ, వి, యూ, దే, హీ, షీ, సింగులర్ నేమ్, ఆల్ సబ్జెక్ట్స్కి మనం విల్ బి కామన్గా వాడిస్తాము. బట్ షెల్ బి, ఐ, వీకి కూడా మనం వాడతాం. ఓకేనా? సో లెట్ us see యూసేజ్ అంటే ఏంటి, వాడతాం. ఎప్పుడు వాడతాము? ఫ్యూచర్ కదా. ఫ్యూచర్ అంటే ఏంటి? ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇన్ 2040 ఇలా భవిష్యత్తుని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇది భవిష్యత్తులో వాడతాం కాబట్టి ఇక్కడ యూసేజ్ ఏం గుర్తుపెట్టుకోవాలి? ఆఫ్టర్ టుమారో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో లెట్ us see here మనం ఇక్కడ ఒక పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాలంటే వాట్ ఈస్ ద స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ ఏ వర్బ్ వాడాలి? హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఏ వర్బ్ వాడాలి? హెల్పింగ్ వర్బ్. ఎందుకని? మనం భవిష్యత్ స్టేటస్ చెప్పడానికి భవిష్యత్ స్టేటస్ చెప్పడానికి మనం ఏం వాడుతున్నాము? ఫ్యూచర్ బీ ఫార్మ్స్ వాడుతున్నాం. వాట్ ఆర్ ద ఫ్యూచర్ బీ ఫార్మ్? విల్ బి లేదంటే షెల్ బి అనమాట. ఓకేనా? సో మనం భవిష్యత్తులో మన యొక్క ప్రొఫెషన్స్ చెప్పాలన్నా, లేదా డెసిగ్నేషన్స్ చెప్పాలన్నా, లేదంటే ఒక రిలేషన్షిప్ చెప్పాలన్నా, లేదంటే కొన్ని యాడ్జెక్టివ్స్ చెప్పాలన్నా కానీ మనం వాడాల్సింది బీ ఫార్మ్ యూజ్ చేయాలి. ఏ బీ ఫార్మ్ యూజ్ చేయాలి? ఫ్యూచర్ బీ ఫార్మ్ యూజ్ చేయాలి. ఫ్యూచర్ బీ ఫార్మ్ ఎందుకు యూజ్ చేయాలి? ఫ్యూచర్లో స్టేటస్ చెప్పడానికి. ఓకేనా? సో నేను ఇప్పుడు ఎవరినండి? నేను ఒక ట్రైనర్ని కదా. సో నేను భవిష్యత్తులో ఒక వ్యాపారవేత్త అయి ఉంటానని చెప్పాలి. సో ఐ విల్ బీ ఏ బిజినెస్ మ్యాన్ అని చెప్పాలి. లేదు, మా ఫ్రెండ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉంటాడని చెప్పాలి. మై ఫ్రెండ్ విల్ బీ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే ఇక్కడ సబ్జెక్ట్స్ ఐ, వి, యూ ఎవరు వచ్చినా సరే మనం విల్ బీ కామన్గా వాడేస్తాము. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. రైట్ నో ఐఎమ్ ఇన్ హైదరాబాద్. సో నేను రేపు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటానని చెప్పాలి. ఐ విల్ బీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పాలి. సో ఇప్పుడు నేను సన్నగా ఉన్నాను, భవిష్యత్తులో నేను లావుగా ఉంటాను. ఐ విల్ బీ ఫ్యాట్. ఓకే, ఇలా మన యొక్క స్టేటస్ చెప్పడానికి బీ ఫార్మ్స్ వాడుతున్నాము. ఏది? ఫ్యూచర్ బీ ఫార్మ్స్ వాడుతున్నాం. ఎందుకని? ఫ్యూచర్ మన యొక్క స్టేటస్ చెప్పడానికి మనం ఫ్యూచర్ బీ ఫార్మ్స్ మాత్రమే వాడాలి. సో మనకు పాస్ట్ స్టేటస్ చెప్పడానికి పాస్ట్ బీ ఫార్మ్స్ వాడాలి. ప్రజెంట్ స్టేటస్ చెప్పడానికి ప్రజెంట్ బీ ఫార్మ్స్ వాడాలి. బట్ భవిష్యత్ స్టేటస్ చెప్పడానికి మనం ఏ బీ ఫార్మ్స్ వాడాలి? ఫ్యూచర్ బీ ఫార్మ్స్. వాట్ ఆర్ ద ఫ్యూచర్ బీ ఫార్మ్స్? విల్ బి లేదా షెల్ బి. విల్ బి ఆల్ సబ్జెక్ట్కి వాడతాము. షెల్ బి ఓన్లీ ఐ వీక్ మాత్రమే వాడతాం. సో ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ చూడండి ఒకసారి. ఐ విల్ బీ ఏ డాక్టర్ ఆఫ్టర్ 2 years. ఒక 2 సంవత్సరాల తర్వాత నేను డాక్టర్ అయి ఉంటాను. ఓకేనా? సో వీ విల్ బీ ఇన్ యుఎస్ఏ నెక్స్ట్ ఇయర్. మనము నెక్స్ట్ ఇయర్ యుఎస్లో ఉంటాము. హీ విల్ బీ టయర్డ్ ఆఫ్టర్ 30 minutes. ఒక అరగంట తర్వాత అతను అలసిపోయి ఉంటాడు. ఎలా ఉంటాడు? అలసిపోయి ఉంటాడు. ఓకేనా? సో ఇలా మనము ఇక్కడ చూసినట్టయితే హూ ఈజ్ ద పర్సన్, వేర్ ఈజ్ ద పర్సన్, హౌ ఈజ్ ద పర్సన్, ఈ 3 విషయాల గురించి మనం తెలుసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాం కదా, మరి నెగిటివ్ ఎలా చెప్పాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ అయి ఉంటానని చెప్పాను. నేను డాక్టర్ అయి ఉండను 2 ఏళ్ళ తర్వాత అని చెప్పాలి. సో సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ ఎక్స్ట్రా మనం ఏం మెన్షన్ చేస్తున్నాం? నాట్ అనమాట. తర్వాత బీ కామన్ ఆబ్జెక్ట్ అనమాట. సో విల్ నాట్కి షార్ట్ కట్ ఫామ్ ఏంటి? వోంట్. సో ఐ వోంట్ బీ ఏ డాక్టర్ ఆఫ్టర్ 2 years. 2 ఏళ్ళ తర్వాత నేను డాక్టర్ అయి ఉండను. సో వీ వోంట్ బీ ఇన్ యూఎస్ఏ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ మనం యూఎస్లో ఉండము. హీ వోంట్ బీ టయర్డ్ ఆఫ్టర్ 30 minutes. ఒక అరగంట తర్వాత అతను అలసిపోయి ఉండడు. ఓకే, సో అలసిపోయి ఉంటాడంటే విల్ బీ వాడాలి. అలసిపోయి ఉండడు అంటే వోంట్ బీ వాడాలి. సో మీకు పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్పాలో అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్పాలో అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడు మనం క్వశ్చన్స్ అడగాలి. ఒక పాజిటివ్ క్వశ్చన్ ఎలా అడగాలి? హెల్పింగ్ వర్బ్స్ సాయంతో. వాట్ ఆర్ ద హెల్పింగ్ వర్బ్స్ హియర్? విల్ బీ లేదా షెల్ బీ. సో ఒక పాజిటివ్ క్వశ్చన్ విల్ ఆర్ షెల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి. సో 2 ఏళ్ళ తర్వాత నువ్వు డాక్టర్ అయి ఉంటావా అని అడగాలి. సో విల్ యూ బీ ఏ డాక్టర్ ఆఫ్టర్ 2 years? ఎస్, ఐ విల్ బీ ఏ డాక్టర్ ఆఫ్టర్ 2 years. నేను 2 ఏళ్ళ తర్వాత డాక్టర్ అయి ఉంటాను. విల్ వీ బీ ఇన్ యుఎస్ఏ నెక్స్ట్ ఇయర్? మనం నెక్స్ట్ ఇయర్ యూఎస్ఏలో ఉంటామా? ఎస్, వీ విల్ బీ ఇన్ యుఎస్ఏ నెక్స్ట్ ఇయర్. మనం నెక్స్ట్ ఇయర్ యూఎస్ఏలో ఉంటాము. అదేవిధంగా విల్ హీ బీ టైర్డ్ ఆఫ్టర్ 30 minutes? తను ఒక అరగంట తర్వాత అలసిపోయి ఉంటాడా? ఎస్, హీ విల్ బీ టైర్డ్ ఆఫ్టర్ 30 minutes. ఇలా మనం పాజిటివ్ క్వశ్చన్ అయ్యేటప్పుడు విల్ ఆర్ షెల్తో స్టార్ట్ చేస్తున్నాము. మన నెగిటివ్ క్వశ్చన్కి జస్ట్ ఆ విల్ షెల్కి నాట్ మెన్షన్ చేసి సరిపోతుంది. సో ఈ విల్ నాట్కి షార్ట్ కట్ ఫామ్ ఏంటి? ఓంట్ అనమాట. సో ఓంట్ యూ బీ ఏ డాక్టర్ ఆఫ్టర్ 2 years? నువ్వు 2 ఏళ్ళ తర్వాత డాక్టర్ అయి ఉండవా? నో, ఐ వోంట్ బీ ఏ డాక్టర్ ఆఫ్టర్ 2 years. నేను 2 ఏళ్ళ తర్వాత డాక్టర్ అయి ఉండను. మనము యూఎస్లో ఉండమా నెక్స్ట్ ఇయర్? వోంట్ వీ బీ ఇన్ యూఎస్ఏ నెక్స్ట్ ఇయర్? నో, వీ వోంట్ బీ ఇన్ యూఎస్ఏ. మన నెక్స్ట్ యూఎస్ఏలో ఉండము. వోంట్ హీ బీ టైర్డ్ ఆఫ్టర్ 30 minutes?
ఒక అరగంట తర్వాత అతను అలసిపోయి ఉండడా? నో, హీ వోంట్ బీ టైర్డ్ ఆఫ్టర్ 30 minutes. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఒక పాస్ట్ స్టేట్మెంట్ ఎలా చెప్తున్నాము, అదేవిధంగా నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్తున్నాము, పాజిటివ్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాము, నెగిటివ్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాము చూసారు కదా. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. మీరు ఇక్కడ కొన్ని వొకాబులరీ తీసుకొని మీరు పాస్ట్ స్టేట్మెంట్ ఎలా చెప్పడం అంటే టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 మూడు ఫినిష్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పోయెట్ అంటే ఏంటి? కవి అనమాట. సో అతను కవి అయి ఉంటాడు అని చెప్పాలి భవిష్యత్తులో. అలా ఎలా చెప్తాము? హీ విల్ బి ఏ పోయెట్. అతను కవి అయి ఉంటాడు. అతను కవి అయి ఉండడని చెప్పాలి. హీ వోంట్ బి ఏ పోయెట్. హీ వోంట్ బి ఏ పోయెట్. అతను కవి అయి ఉంటాడా? విల్ హీ బి ఏ పోయెట్. అతను కవి అయి ఉండడా? వోంట్ హీ బి ఏ పోయెట్. అంటే ఇలా మనము తెలుగులో అనుకుంటూ మీరు ఇంగ్లీష్లో రిప్రజెంట్ చేయండి. అయితే ఇక్కడ మీరు కంప్లీట్ చేయాల్సింది టాస్క్ 1 అనమాట. టాస్క్ 1 అంటే ఏంటి? ముందు పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, తర్వాత పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. సో ఇప్పుడు ఈ కౌన్సిలర్ అనే వర్డ్ తీసుకొని మనము టాస్క్ 1 ఫినిష్ చేద్దాం. కౌన్సిలర్ అంటే అర్థం ఏంటంటే సలహాదారుడు. ఓకేనా? సో అతను ఒక సలహాదారుడై ఉంటాడు. సో హీ విల్ బి ఏ కౌన్సిలర్. అతను సలహాదారుడై ఉండడు. హీ వోంట్ బి ఏ కౌన్సిలర్. అతను సలహాదారుడై ఉంటాడా? విల్ హీ బి ఏ కౌన్సిలర్. అతను సలహాదారుడై ఉండడా? వోంట్ హీ బి ఏ కౌన్సిలర్. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు టాస్క్ 2 కాంబినేషన్ చేద్దాం. అతను సలహాదారుడై ఉంటాడా? విల్ హీ బి ఏ కౌన్సిలర్? ఎస్, హీ విల్ బి ఏ కౌన్సిలర్. అతను సలహాదారుడై ఉంటాడు. అతను సలహాదారుడై ఉండడా? వోంట్ హీ బి ఏ కౌన్సిలర్? నో, హీ వోంట్ బి ఏ కౌన్సిలర్. అతను సలహాదారుడై ఉండడు. ఓకేనా? అంటే ఇప్పుడు టాస్క్ 2 కాంబినేషన్ ప్రాక్టీస్ చేసాం. మీరు ఎన్ని సెంటెన్స్ ప్రాక్టీస్ చేయాలి? ఒక 50 to 100 సెంటెన్స్ ప్రాక్టీస్ చేయాలి. టాస్క్ 3 ఏంటి? సీక్వెన్స్ ఆర్డర్, తెలుగు టు ఇంగ్లీష్. ఓకేనా? అతను సలహాదారుడై ఉండడా? వోంట్ హీ బి కౌన్సిలర్. అతను సలహాదారుడై ఉంటాడు. హీ విల్ బి కౌన్సిలర్. అతను సలహాదారుడై ఉంటాడా? విల్ హీ బి కౌన్సిలర్. అతను సలహాదారుడై ఉండడు. హీ వోంట్ బి కౌన్సిలర్. ఇలా మీరు ఒక వర్డ్ తీసుకొని మీరు ప్రొఫెషన్ అయినా తీసుకోవచ్చు, డెసిగ్నేషన్స్ అయినా తీసుకోవచ్చు, లేదా రిలేషన్షిప్ అయినా తీసుకోవచ్చు, లేదా ఒక యాడ్జెక్టివ్ అయినా తీసుకొని మీరు ఇలా ఈ 3 టాస్క్లు 50 to 100, 50 to 100, 50 to 100 ప్రాక్టీస్ చేయండి. సో యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ క్లారిటీ. ఓకే, సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. సో మీరు భవిష్యత్తులో ఏమై ఉంటారు? ప్లీజ్ comment below. Okay, I hope you clearly understand. So again, we will meet in another session. Until that, bye bye. See you. Take care.